సో ప్రస్తుతం అయితే మనకి భారతదేశ వ్యాప్తంగా ఎలక్షన్ సీజన్ అయితే నడుస్తుంది. సో మనకి చాట్ జీపీటీ అసలు మన పొలిటీషియన్స్ గురించి ఏమనుకుంటుంది అంటే, పొలిటీషియన్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగితే దాని గురించి ఏం రెస్పాన్స్ ఇస్తుంది అనేది ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం అయితే పొలిటీషియన్ పేరు అసలు హూ ఈజ్ అని అయితే అడుగుదాం. హూ ఈజ్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అంటే ఎవరు అని చెప్పి మనం చాట్ జీపీటీని అయితే ఇన్పుట్ ఇస్తున్నాం. సో నరేంద్ర మోడీ గురించి అడిగితే చాట్ జీపీటీ ఏమని చెప్పిందంటే, ఇండియన్ పొలిటీషియన్ సర్వింగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ సిన్స్ 2014. హీ బిలాంగ్స్ టు బీజేపీ. మోడీ ఈస్ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, నోన్ ఫర్ హిస్ స్ట్రాంగ్ లీడర్షిప్. ఎక్కువ దృఢమైన నాయకుడు అని చెప్తుంది. అలానే గుజరాత్ ని 2001 నుంచి 2014 వరకు చీఫ్ మినిస్టర్ కింద కూడా పనిచేశారు. ఎక్కువ గ్రో అయింది చీఫ్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఇంప్లిమెంటెడ్ వేరియస్ పాలసీస్ అండ్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ ఎకనామిక్ గ్రోత్. మోడీస్ లీడర్షిప్ స్టైల్ అండ్ పాలసీస్ హ్యావ్ బీన్ సబ్జెక్ట్ టు ఇంటెన్స్ డిబేట్ విత్ ఇండియా. సో ఆయన తీసుకున్న పాలసీస్ వల్ల డిబేట్లు కూడా జరిగినాయి ఇంటర్నేషనల్లీ, ఇండియాలోను అలానే ఇంటర్నేషనల్ గా. హిస్ ఎఫర్ట్స్ టు మోడర్నైజ్ హిస్ కంట్రీ అండ్ క్రిటిక్స్ రైజింగ్ కన్సర్న్స్ అబౌట్ డెమోక్రాటిక్ నార్మ్స్ అండ్ మైనారిటీ రైట్స్ అనేది అయితే చాట్ జీపీటీ చెప్పిన ఆన్సర్. నెక్స్ట్ మనం హూ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అడుగుదాం. సో ఇడుగూరి సందితి జగన్మోహన్ రెడ్డి, కామన్లీ నోన్ యాజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ సింప్లీ జగన్, ఈజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్ అండ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హీ ఈస్ ద లీడర్ ఆఫ్ ది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి ఈస్ ద సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆఫ్టర్ హిస్ ఫాదర్స్ డెత్ in 2009, Jaganmohan Reddy entered into politics and founded YSRCP in 2011 following differences with the Congress party. కాంగ్రెస్ పార్టీ వల్ల కొన్ని డిఫరెన్స్ వల్ల 2011లో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారు. సిగ్నిఫికెంట్ ఫిగర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ పార్టీ స్వెప్ట్ పవర్ ఇన్ 2019లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో గెలవడం జరిగింది. ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ గెలుచుకున్నారు. అలానే 2019లో చీఫ్ మినిస్టర్ అయ్యారు. హీస్ ఇనిషియేటెడ్ వేరియస్ చాలా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది ఫార్మర్స్ కి, ఉమెన్ అలానే మార్జినైజ్ కమ్యూనిటీస్. హిస్ గవర్నెన్స్ స్టైల్ అండ్ పాలసీస్ హ్యావ్ డ్రాన్ బోత్ ప్రైజ్ అండ్ క్రిటిసిజం. ఆయన పాలసీస్ అనేవి రెండు పాజిటివ్ గాను క్రిటిసిజం కూడా ఎదుర్కొన్నాయని చెప్పి చాట్ జీపీటీ చెప్పిన రెస్పాన్స్. నెక్స్ట్ మనం హూ ఈజ్ కేసీఆర్ అని అడుగుదాం. సో కేసీఆర్ అని అడిగితే ఆటోమేటిక్ గా ఫుల్ ఫామ్ చాట్ జీపీటీని చెప్పేసింది. కే చంద్రశేఖర్ రావు, కామన్లీ నోన్ యాజ్ కేసీఆర్, ఇస్ అన్ ఇండియన్ పొలిటీషియన్ అండ్ ఫౌండర్ అండ్ లీడర్ ఆఫ్ టీఆర్ఎస్, రీజనల్ పార్టీ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ Telangana. He was been a prominent figure in Telangana politics for several decades. KCR role in a movement for separate state. తెలంగాణ ఆంధ్ర సంబంధించిన సెపరేట్ మూవ్మెంట్ లో కీలక పాత్ర పోషించారని చెప్తుంది. అలానే టీఆర్ఎస్ 2001 సంవత్సరంలో ఏర్పాటు చేశారని చెప్తుంది. 2014లో గెలవడం జరిగిందని చెప్తుంది. అలానే కేసీఆర్ బికమ్ ఇట్స్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్. తెలంగాణకు మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ అయ్యారని చెప్తుంది. అస్యూమింగ్ ఆఫీస్ as the chief minister of KCR implemented various welfare and development programs. His government has focused on ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ పెట్టారని చెప్పింది. బోత్ ప్రైజ్ అండ్ సేమ్ ఏపీ చీఫ్ మినిస్టర్ కి ఇచ్చినట్టుగానే ప్రైజ్ అండ్ క్రిటిసిజం అనే పదాన్ని మళ్ళీ చాట్ జీపీటీ ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కింద మారిందనే పదం అయితే అక్కడ వాడలేదు అనమాట. సో వాళ్ళ అప్డేటెడ్ డేటా ప్రకారం అయితే మనం అనుకోవచ్చు. చాట్ జీపీటీ లిమిటెడ్, ప్రతి సంవత్సరం అప్డేట్ అవ్వదు కాబట్టి. నెక్స్ట్ మనం హూ ఈజ్ రాహుల్ గాంధీ అని అడుగుదాం. సో రాహుల్ గాంధీ ఒక భారతదేశ పొలిటీషియన్, ప్రామినెంట్ మెంబర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి, మేజర్ పొలిటికల్ పార్టీస్ భారతదేశంలోనే. హీఈస్ నెహ్రూ గాంధీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. గాంధీ గారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ మనవలు. అలానే భారతదేశపు మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ కి గ్రేట్ గ్రాండ్ సన్ జవహర్లాల్ నెహ్రూ గారికి గ్రేట్ గ్రాండ్ సన్ అని చెప్తుంది. 2004లో పాలిటిక్స్ లోకి వచ్చారు, ఎంపీ అయ్యారు. కేరళ ద్వారా ఎంపీ అయ్యారని చెప్తుంది. అలానే ప్రీవియస్ గా రిప్రజెంట్ చేసిన కాన్స్టిట్యున్సీ అమేది, ఉత్తరప్రదేశ్. ఈయన చాలా పొలిటికల్ క్యాంపెయిన్స్ చేశారు. ఇష్యూస్, రూరల్ డెవలప్మెంట్ గురించి, యూత్ ఎంపవర్మెంట్ గురించి, సోషల్ జస్టిస్ గురించి క్యాంపెయిన్ చేశారని చెప్తున్నారు. ఇండియన్ పాలిటిక్స్ లో కీ పొలిటీషియన్ అని చెప్తున్నారు. అలానే సేమ్ ఇక్కడ కూడా అదే సేమ్ పదం, ఫేస్ బోత్ ప్రైజ్ అండ్ క్రిటిసిజం ఫర్ హిస్ పొలిటికల్ లీడర్షిప్ అని చెప్పి ఇంచుమించుగా ప్రతి ఒక్కళ్ళ కింద ఎండ్ పాయింట్లు బోత్ క్రిటిసిజం అని చెప్పే పదాన్ని, పాజిటివ్స్ నెగిటివ్ అనే పదాన్ని చాట్ జీపీటీ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ మనం హూ ఈస్ పవన్ కళ్యాణ్ అని అడుగుదాం. సో ఇక్కడ ఏమైనా రెస్పాన్స్ ఇచ్చిందంటే, రియల్ నేమ్ కొణిదెల కళ్యాణ్ బాబు. అతను ఒక నటుడు, ప్రొడ్యూసర్, అలానే పొలిటీషియన్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా వర్క్ చేసిన వ్యక్తి. వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పాపులర్, అలానే ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ఆర్టిస్ట్ అని చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ హిస్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ కెరీర్, పవన్ కళ్యాణ్ హస్ ఆల్సో వెంచర్డ్. ఫిల్మ్ కెరీర్ తో పాటుగా రాజకీయాల్లో కూడా
అడుగు పెట్టారు. జనసేన పార్టీని స్థాపించారు. 2014లో పార్టీని స్థాపించారని చెప్తున్నారు. అడ్రసింగ్ ఇష్యూస్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ మీద ఆయన గలం ఎత్తారని చెప్తుంది. ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిటికల్ క్యాంపెయిన్స్ లో పాల్గొన్నారు, ఎలక్షన్స్ లో పాల్గొన్నారని చెప్పి. పార్టీ హెస్ నాట్ అచీవ్డ్ సిగ్నిఫికెంట్, అయితే పొలిటికల్ పార్టీ కింద సిగ్నిఫికెంట్ సక్సెస్ అయితే సాధించలేదని చెప్తున్నారు. బట్ అది ఆ పార్టీ సక్సెస్ సాధించకపోయినప్పటికీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అలయన్స్ చేయడం ద్వారా అని చెప్తుంది. పవన్ కళ్యాణ్ మెయింటైన్ స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందని చెప్తున్నారు. అలానే ఎక్కువగా సామాజికంగా ఎక్కువ సేవలు చేయడం, ఆ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేశారు. చివరిగా చెప్పిన మాట ఏంటంటే బోత్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అలానే రీజనల్ పాలిటిక్స్ లో తన వంతుగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పి చాట్‌జీపీటీ చెప్తుంది. నెక్స్ట్ మనం హూ ఈజ్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. సో రేవంత్ రెడ్డి ఫుల్ నేమ్ ఈజ్ అనుమూల రేవంత్ రెడ్డి. తెలంగాణ ఈజ్ మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నో సంవత్సరాలుగా పాలిటిక్స్ లో ఉన్నారని చెప్తున్నారు. ప్రీవియస్ గా టీఆర్ఎస్ పార్టీ హాస్ బీన్ ఏ వోకల్ క్రిటిక్ ఆఫ్ ది, ఎక్కువగా ఆయన టీఆర్ఎస్ పార్టీ మీద క్రిటిసిజం ఎక్కువ చేసేవారని చెప్తున్నారు. అలానే కేసీఆర్ మీద ఎక్కువగా విమర్శలు చేశారని చెప్పి చాట్‌జీపీటీ చెప్తుంది. సర్వ్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే కింద వర్క్ చేశారు. ఎక్కువగా మంచి మాట్లాడగలిగే ఒక వర్త అని చెప్పి చెప్తుంది. రేవంత్ రెడ్డి హాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ ఎఫెక్టింగ్ తెలంగాణ సంబంధించిన ప్రజల గురించి గలం ఇప్పారని చెప్తుంది. తెలంగాణ హ్యాస్ ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ పొలిటికల్ పరంగా తన వంతు పాత్ర పోషించారు తెలంగాణకు సంబంధించిన మార్పుల పరంగా అని చెప్పి చాట్‌జీపీటీ చెప్పింది. నెక్స్ట్ మనం హూ ఈజ్ చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. ఈయన ఒక ఇండియన్ పొలిటీషియన్, ఆంధ్రప్రదేశ్ లో చాలా సంవత్సరాలుగా ఈయన ప్రామినెంట్ ఫిగర్ అని చెప్తుంది. తెలుగుదేశం పార్టీ ఒక సభ్యుడు అని చెప్తుంది. అంటే పలుసార్లు ఈయన చీఫ్ మినిస్టర్ గా పనిచేశారు. 1995 నుండి 2004 వరకు. తర్వాత 2014 నుండి 19 వరకు చీఫ్ మినిస్టర్ కింద వర్క్ చేశారని చెప్తుంది. సిఇఓ చీఫ్ మినిస్టర్, అతనికి ఒక నిక్ నేమ్ సిఇఓ చీఫ్ మినిస్టర్ అనే ఒక పదం కూడా వచ్చిందని చెప్తుంది. ఇతనికి ఆంధ్రప్రదేశ్ ని ఎకనామిక్ గ్రోత్ కింద అభివృద్ధి పదంలో నడిపించారు అనే పాలసీస్ పరంగా కొన్ని క్రిటిసిజం కూడా ఎదుర్కొన్నారని చెప్తుంది. ఈయన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కింద కూడా పనిచేశారు. టెక్నాలజీ డ్రివెన్ గవర్నెన్స్, డిజిటల్ ఇండియా నేషనల్ లెవెల్లో ఈయన తీసుకొచ్చారు. ఓవరాల్ చంద్రబాబు నాయుడు remains as a significant figure in Indian politics, known for his focus on development and his role in shaping the పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో లాస్ట్ మనం ఈ మూడు సంబంధించిన రెస్పాన్స్, పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వీళ్ళ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు మనకి బోత్ క్రిటిసిజం అలానే సపోర్ట్ అనే పదం అయితే వాడలేదు చాట్‌జీపీటీ. నెక్స్ట్ మనం హూ ఈస్ కేఏ పాల్ అని అడుగుదాం. కేఏ పాల్ ఈజ్ అన్ ఇండియన్ ఎవాంజలిస్ట్, హ్యూమానిటేరియన్, పొలిటికల్ ఫిగర్. దాని తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో అని చెప్తుంది. పీస్ మిషన్స్ ఎక్కువ నడిపారని చెప్తున్నారు. త్రూ అవుట్ హిస్ ఆర్గనైజేషన్ ఈస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ చారిటబుల్ యాక్టివిటీస్. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిజాస్టర్ రిలీఫ్ ఎఫర్ట్స్ ఇచ్చారు. ఇన్ అడిషన్ టు ఆయన సేవా కార్యక్రమాలతో పాటుగా భారతదేశ పాలిటిక్స్ లో కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో పోటీ చేశారు. అన్కన్వెన్షనల్ క్యాంపెయిన్ టాక్టిక్స్, హౌవర్ హిస్ పొలిటికల్ వెంచర్స్ హ్యావ్ నాట్, అయితే ఆయన పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయారు. మార్క్ బై కాంట్రవర్సీ, ఆయన పొలిటికల్ కెరీర్ అనే కాంట్రవర్సీ, క్రిటిసిజం రెండు కూడా పొందాయని చెప్తుంది. కంటిన్యూస్ అ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ బోత్ రిలీజియస్ అండ్ పొలిటికల్ పార్టీస్. నెక్స్ట్ హూ ఈస్ మమతా బెనర్జీ అని సెర్చ్ చేద్దాం. సో మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ లో కొన్ని దశాబ్దాల పాటుగా ఈమె వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ లో ఒక కీలక వ్యక్తి అని చెప్తుంది. 1970లో కాంగ్రెస్ లీడర్ కింద ఆమె తన స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆమెని దీది అని కూడా పిలుస్తారు. ఎక్కువగా ఈమె వెస్ట్ బెంగాల్ లో గ్రాస్ రూట్ లో అంటే చాలా స్ట్రాంగ్ లీడర్ అని చెప్తున్నారు వెస్ట్ బెంగాల్లో. 2011 నుంచి ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్ లో చీఫ్ మినిస్టర్ కింద పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఆమె చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ అలానే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేశారు వెస్ట్ బెంగాల్ లో. బెనర్జీ లీడర్షిప్ స్టైల్ అండ్ పాలసీ హావ్ బీన్ సబ్జెక్ట్ ఫ్రమ్ బోత్ ప్రైజ్ అండ్, ఈమె కూడా ప్రైజ్ అలానే క్రిటిసిజం రెండు కూడా పొందారని చెప్తుంది. ఇక చివరిగా మనం హూ ఈజ్ వైఎస్ షర్మిల అని అడుగుతున్నాం. సో వైఎస్ షర్మిల ఈజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్ అండ్ daughter of the former chief minister of Andhra Pradesh Y.S. Rajshekhar Reddy, popularly known as YSR. She is a sister of Y.S. Jagan Mohan Reddy, the chief current minister of Andhra Pradesh. ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుమార్తె అలానే జగన్మోహన్ రెడ్డి యొక్క చెల్లెలు. షర్మిల came into the limelight with underlooked high profile పాదయాత్ర 2012 టైంలో ఒక ఆమె పాదయాత్ర చేయడం వల్ల లైమ్ లైట్ లోకి వచ్చారు. ఎంతో మంది ప్రజలను ఆమె రీచ్ అయ్యారు. దాంతకన్నా ముందు చీఫ్ మినిస్టర్ కూతురుగా ఆమెకి పేరుంది.
ఇన్ రీసెంట్ ఇయర్స్ దేర్ హాస్ బిన్ స్పెక్యులేషన్ శర్మిల ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్ అండ్ ఫార్మింగ్ హర్ ఓన్ పార్టీ. తెలంగాణలో ఇంకో కొత్త పార్టీ కూడా పెడదామని ఆలోచనలో ఉన్నారని చెప్తుంది. అంటే ఇది మనకి ఒక 1 year ప్రీవియస్ డేటా అయితే అప్డేట్ కాలేదన్నమాట. దాదాపుగా మనకి 2023 సంవత్సరం కన్నా ముందు వరకు డేటా అని చూపిస్తుంది. ఇది తర్వాత నెక్స్ట్ వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు అనేది అయితే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇవి ప్రజెంట్ మనకి పొలిటీషియన్స్, భారతదేశంలో కొంతమంది ఫేమస్ పొలిటీషియన్స్ సంబంధించిన ఇన్పుట్స్ కి ChatGPT ఇచ్చిన రెస్పాన్స్ అన్నమాట. మన దేశ రాజకీయ నాయకులు అందరిపైన నాకు అపార గౌరవం ఉందండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇలా అందరూ కూడా ప్రజాదరణ కలిగిన నాయకులే. అయితే కేవలం ChatGPT ఇచ్చిన రెస్పాన్స్ ని మాత్రమే మీకు చెప్పడం వల్ల నేను ఎవరిని గారు అని సంబోధించలేకపోయాను. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. మన తెలుగు ఛానల్లో కోర్సు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. స్టూడెంట్ బ్యాచ్ May 20 తారీఖున స్టార్ట్ అవుతుంది. అలానే 4th బ్యాచ్ June 14 తారీఖున స్టార్ట్ అవుతుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.